వర్తమానంకి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ రాజీనామాపై ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గత 2 ఏళ్లుగా జాతి హింసతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న సాయంత్రం గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈ క్రమంలో నేటి నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు. కాగా తన నాయకత్వంపై సొంత పార్టీలోనే ఏర్పడిన అసమ్మతిని చల్లార్చడానికి సభలో తనపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో బిరెన్ సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. బిరెన్ సింగ్ నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆయనతో పాటు బీజేపీ ఈశాన్య ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శారదాదేవి కూడా షాతో భేటీ అయ్యారు. అంతేకాదు సీఎంతో పాటు కనీసం 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అమిత్ షాను కలిశారని, అక్కడ కొంతమంది నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవంక సీఎం బిరెన్ సింగ్ నాయకత్వ మార్పును సొంత పార్టీలోనే పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ సమయంలో సభలో నిర్వహించే విశ్వాస పరీక్షకు పార్టీ విప్ జారీ చేసిన చాలామంది ధిక్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా కేంద్రంతో చర్చించిన తర్వాత బిరెన్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. అసలు 2023 మేలో మైటీ కూకీ తెగల మధ్య మణిపూర్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో 250 మంది మరణించగా వేలాది మంది నిరస్త్రులయ్యారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. అల్లర్లను అదుపు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా మణిపూర్లో జరిగిన హింస సీఎం అనుమతితోనే జరిగిందంటూ ఇటీవల వెలువడిన ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో సుప్రీంకోర్టు ఆ ఆడియో క్లిప్ను విశ్లేషించి దాని ప్రామాణికతపై ఫోరెన్సిక్ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని గత వారం కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా ట్రూత్ ల్యాబ్ సంస్థ వాయిస్ ఇన్ టేపులకు బిరెన్ సింగ్ వాయిస్కు మధ్య 93% సరిపోయిందని ఆ సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. అదన హుజిక్తి అందరికి ఇరాన్సి కరిదకి లాయకంట అయిన సిగి మయాంసి ఉడపదకి ఆపరేషన్ తో హోరపడి హత్ మయాంసి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్ అఖోయి గవర్నమెంట్ కి హక్ తాన్ హోరపడి సిగి థోలై బథుబుచి noi ura matra map da kapning kaptra no adugi pose aina study taroi si sahi tara bai banga sudre koi soidana si thokadore rami nagari kunin katabni naga business people sing di da moi gi naga ta banam du su yemo adugi even koi imphal da lai riba yama imphal da lai riba nagaram tangkuli biniu kuningatabani moyi tangusina bang 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 ana tawkana tawbemu yapse. ఈ నేపథ్యంలో గవర్నర్కు రాసిన తన రాజీనామా లేఖలో మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్లోని ప్రతి పౌరుడి ప్రయోజనాలను కాపాడడం కోసం సకాలంలో చర్యలు తీసుకోవడంతో పాటుగా అవసరమైన సమయంలో జోక్యం చేసుకుంటూ అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టులు అమలు చేసినందుకు రాజీనామా లేఖలో కేంద్ర ప్రభుత్వానికి బిరెన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇలాగే తన మద్దతును కొనసాగించాలని ఆయన కోరారు. అలాగే పలు ప్రాధాన్యాంశాలను ప్రస్తావించారు. వేల సంవత్సరాల నాగరిక చరిత్ర కలిగిన మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలని కోరారు. అలాగే సరిహద్దు చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ వలసదారులను బహిష్కరించడానికి ఒక విధానాన్ని రూపొందించాలని, మాదక ద్రవ్య ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని కూడా బిరెన్ సింగ్ కేంద్రాన్ని అభ్యర్థించారు. మరోవంక సీఎం రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు కిషన్ మేఘచంద్ర మాట్లాడుతూ మణిపూర్ ప్రజలు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. చివరగా ఈ డిమాండ్ మేటీ కూకీ వర్గాల నుండి వచ్చినందున 2 వైపులా సంతృప్తి చెందవచ్చని అన్నారు. ఇదిలా ఉండగా ఆడియో టేపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ తర్వాత మణిపూర్ బీజేపీలో తిరుగుబాటు మొదలైంది. కేసులోని తదుపరి విచారణ నాటికి బిరెన్ సింగ్ ఆడియో టేపును ప్రభుత్వ ప్రయోగశాల ద్వారా ధృవీకరించాలని కోరుతూ అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గత సోమవారం అనుమతి మంజూరు చేసిన కొన్ని గంటల తర్వాత అధికార బీజేపీ మణిపూర్ యూనిట్లో తిరుగుబాటు పెరిగింది. మరోవంక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎమ్మెల్యేలు అనేక మంది సైలెంట్గా మద్దతు ఇస్తారనే భయం బీజేపీ జాతీయ నాయకత్వానికి కలిగింది. ఈ సందర్భంగా ఆడియో టేపులపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో పిటిషనర్ అయిన కూకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ హెచ్ఎస్ బెంజమిన్ ది వైర్ వార్తా సంస్థతో మాట్లాడుతూ బిరెన్ సింగ్ రాజీనామాతో సగం యుద్ధం గెలిచినట్లే, మైనార్టీ కూకీ జో కమ్యూనిటీపై ఆయన చేసిన నేరాలకు
ఆయన్ని విచారించే వరకు మేము విశ్రమించమని అన్నారు. కూకీజో కౌన్సిల్ సంస్థ నాయకుడు గింజా ఉల్జోంగ్ మాట్లాడుతూ ఆడియో టేపుల చుట్టూ ఉన్న వివాదం బిరెన్ సింగ్ రాజీనామాలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ పార్టీ కమ్యూనికేషన్స్ సెక్రటరీ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ మాట్లాడుతూ బిరెన్ సింగ్ రాజీనామా ఇప్పటికే ఆలస్యం అయిందని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు అవిశ్వాస తీర్మానంతో పాటు పెరుగుతున్న ప్రజా ఒత్తిడి బిరెన్ సింగ్ రాజీనామాకు దారితీసిందని లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎక్స్లో రాశారు. మొత్తంగా సీఎం బిరెన్ సింగ్ రాజీనామాతోనైనా మణిపూర్లో ప్రశాంతత నెలకొంటుందో లేదో చూడాలి. రాజ్యాంగ హక్కుల సాధనకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా దామాష పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తగ్గుతాయని, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గెలిచే సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడవలసిన అవసరమే పార్టీలకు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే దక్షిణాదిని శిక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. తిరువనంతపురంలో మాతృభూమి దినపత్రిక నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం అందించిన హక్కులను కాపాడుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవంక అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రకంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ జీడిపి సుమారు 200 బిలియన్లు అని ప్రస్తావిస్తూ 2035 నాటికి దానిని 1 ట్రిలియన్కు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే నివేదికను ఊటంకిస్తూ తెలంగాణ దేశంలోని అత్యల్ప ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వినియోగ నివేదిక చెబుతుంది. రాష్ట్రం ఇప్పటికే దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. కేంద్రం తెలంగాణ అనేక మైలురాళ్లను సాధించినందుకు మద్దతు ఇవ్వకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాట్లాడుతూ ఇది ఒక పార్టీ ఆలోచనని ఆయన అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రహస్య ఎజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ రైజింగ్ అనేది కేవలం నినాదం కాదమని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కళని పేర్కొంటూ తెలంగాణను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా మార్చాలని తను కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, అప్పటి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమ 60 ఏళ్ల కలను నెరవేర్చడంతో తెలంగాణ ప్రజలు ఆమె పట్ల తమ అభిమానాన్ని చూపించారని రేవంత్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏం చేయలేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద వాగ్దానాలు చేశారు, కానీ వాటిని నెరవేర్చలేదని ఆయన అన్నారు. తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణ అనే 3 జోన్లుగా విభజించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ ORR పరిధిలో ఉన్న కోర్ అర్బన్ ఏరియా 1.2 కోట్ల మందికి నివాసంగా ఉంది. కోర్ ఏరియా సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. ORR పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్స్తో 100% నెట్ జీరోగా మార్పు చేయాలనే ప్రభుత్వ ప్రణాళికల్ని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి ప్రపంచంలోని ప్రధాన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని కూడా యోచిస్తుంది. సరైన ప్రణాళికతో ఇది భారతదేశంలో అత్యంత పచ్చని, పరిశుభ్రమైన ఉత్తమ నగరం అవుతుంది. ఇది మొదటి నికర జీరో నగరం కూడా అవుతుందని ఆయన అన్నారు. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలలో తను పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ 1,82,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన అన్నారు. గత సంవత్సరం తెలంగాణ 40,000 కోట్ల పెట్టుబడులను అందుకుందని తెలిపారు. హైదరాబాద్ పర్యావరణ స్థిరత్వం కోసం తమ ప్రభుత్వం మూసీ పునర్జీవన ప్రాజెక్టును చేపట్టిందని ముఖ్యమంత్రి వివరించారు. కలుషితమైన మూసీని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. I don't want to Hyderabad to compete with Indian cities like Mumbai, Delhi, Bangalore or Chennai. The competition for Hyderabad will be with New York, London, Dubai or Singapore. We are building a future city in 30,000 acres. It will be the greenest, cleanest and best city in India. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం.
ఈ కథనం ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.